జీవితమంతా నేర్చుకోవటం. మిత్రులారా, ఈ స్ఫూర్తికరమైన కథను పూర్తిగా వినండి. సోక్రటీస్కు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు, కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమైతే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాడు. అందరూ ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్య పెట్టని ఆ మహానుభావుడిని చూసి విస్తుపోతున్నారు. మరణశిక్ష అమలు కావటానికి 2 గంటల సమయం ఉంది. ఆ శిక్ష విషం తాగి మరణించటం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు, అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు. ఆయన ముఖంలో ఆనందం, వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాయిద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసును తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటీస్ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు. సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచాడు. జైలర్ ఎంతో గౌరవభావంతో దగ్గరకు వచ్చి ఏం కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలోంచి చూపించి, మీకు అభ్యంతరం లేకుంటే ఆ పిచ్చగాడిని తీసుకొస్తారా అని అడిగాడు. జైలర్, అయ్యో దాందేముంది అని వెళ్ళి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ ఆ బిచ్చగాడిని తనకు ఆ పాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ ఆ పాట పాడుతూ లైర్ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాడిని పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది. కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. అప్పుడు సోక్రటీస్ ఇలా చెప్పాడు, జీవితం అంటే నేర్చుకోవటం, మరణం గురించి ఆలోచించటం కాదు. నేను, నువ్వు, ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. జీవించినన్నాళ్ళు ప్రతి క్షణం విలువైనదే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవటంలోనే